सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము అధ్యాయము 3 శ్రీశైల రహస్యం. మా పూర్వజన్మ సుకృత కర్మఫలమా అన్నట్లు భగవదానుగ్రహము వలన మాకు ఈ జన్మలో శివారాధన ప్రాప్తించింది. మా గురుదేవులు శ్రీ స్వామి సదానంద సరస్వతీ మహారాజుల వారు మమ్మ ఆశీర్వదించి మా చిన్నతనంలోనే పంచాక్షరి ఉపదేశించారు. తర్వాత ఒక శివరాత్రి నాడు శ్రీశైల క్షేత్రంలో శివసదనంలో ఒక వసతి గదిని తీసుకొనుటకు సంకల్పం కలిగించి మమ్మ అనుగ్రహించారు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునుడు. ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసం దసరాలలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం, ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవం శాశ్వతంగా జరిపించుకునే అదృష్టం కల్పించారు ఆ ఆది దంపతులు. అలా శ్రీశైల మల్లికార్జునులను సేవించగా ఒక శివరాత్రి నాడు శ్రీ దత్తభక్తులు మమ్ము వెతుక్కుంటూ రావడం, మమ్ము శ్రీశైలం తీసుకెళ్లడం, అక్కడ అనేక సాధనలు చేయించడం, శ్రీ దత్తమంత్రమును ఉపదేశించి మమ్ము ధన్యులను చేయటం జరిగింది. ఇది అంతయు దైవ సంకల్పానుసారమే జరిగిందని అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసం కలిగింది. ధన్యులం. 23/3/93 ఉదయం 10:30 గంటలకు శ్రీ దత్త భగవానులు శ్రీ దత్తభక్తులకు సాక్షాత్కరించి ఇలా వచించారు. నాయనా, శ్రద్ధగా విను. శ్రీశైలంలో వెలసియున్న భ్రమరాంబ నా మూల కారణ శక్తి, అంటే నా కారణ రూపం. పిశాచోన్మత్త భయంకర రౌద్ర రూపం. వచ్చిన భక్తులను ఆమె పీక్కు తింటుంది అంటారు గదా. పీక్కు తినడం అంటే జీవునికి నామరూపాలను నాశనం చేసి వెంటనే సద్యోమోక్షం ఇవ్వడమే. నా కారణ రూపమే భ్రామరీ రూపం. క్రిందనున్న మల్లికార్జునలింగమే నా త్రిముఖ షడ్భుజ రూపం. అది అష్టసిద్ధులను ఐహికాలను అనుగ్రహిస్తుంది. శ్రీ శంకర భగవత్పాదులు ఆమెను శాంతింపచేశారంటే వచ్చిన భక్తులకు సద్యోముక్తినిచ్చే భ్రామరీ లక్షణం తగ్గి ఐహికాలను ప్రసాదించే నా త్రిముఖ షడ్భుజ రూపం ప్రకటనమైనది అని అర్థం. శంకరులు శివస్వరూపుడే కదా. అందుకే శ్రీశైలం పునర్జన్మ రాహిత్యానికి వెంటనే మోక్షాన్ని ఇచ్చే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఆముష్మికం కోసం అనేక సిద్ధులు తపస్సు చేస్తారు. పార్వతి మోక్షప్రదాయిని కాన ఐహికం కూడా ఉండాలని కోరుకునేవారు శ్రీ విద్యను ఆరాధించి శాక్తేయోపాసన చేసినచో వెంటనే శివారాధన చేయాలి. అలా చేస్తే ఆముష్మికంతో పాటు ఐహికం కూడా నిలుస్తుంది. శివుడు ఐశ్వర్యప్రదుడు, అలానే నారాయణుడు మోక్షప్రదాత. మోక్షాన్ని కోరితే ఐహికం నశిస్తుంది. కాన విష్ణు సహస్రం చదవగానే లక్ష్మిని ఆరాధిస్తే శాంతి, అంటే లక్ష్మియు ఈశ్వరుని వలె ఐశ్వర్యప్రదాయిని. అట్లే శారద జ్ఞానప్రదమైన మోక్షదేవత. బ్రహ్మదేవుడు అష్టసిద్ధులను ఐహికాలను ప్రసాదిస్తాడు. ఐహికం వద్దనేవారు శ్రీ విద్యతో శాక్తేయంగాను కేవలం నారాయణుని, కేవలం శారదను ఉపాసిస్తారు. అట్టివారు
తీవ్ర ముముక్షువులైన సన్యాసులు, అంత్యదశలోని గృహస్థులు. ఈశ్వరుడు, లక్ష్మి, బ్రహ్మదేవుడు నా త్రిముఖ షడ్భుజ రూపాలు. నారాయణ, శక్తి శారదలు నా కారణ రూపాలు. అంటే నేనొక్కడినే వివిధ నామరూపాల్లో భోగమోక్షప్రదుడను. నా వామభాగం భగవత్ స్వరూపము, నా దక్షిణ భాగము గురుస్వరూపము. అంటే గురుస్వరూపం ప్రధానమన్నమాట. ఎందుకు? లక్ష్యమైన భగవంతుడు సాధన అంతా ముగిసిన తర్వాత చేరే గమ్యం. ఆ గమ్యానికి తీసుకువెళ్ళే బాధ్యత స్వీకరించినదే గురుస్వరూపము. కాన ముందు ముఖ్యమైనదే గురు రూపం. కావుననే ఈ గురుదత్తుడే ముఖ్యుడు. బాధ్యత స్వీకరిస్తే ఎన్నో తిప్పలు పడి జీవుని గమ్యానికి చేరుస్తాడు. ఆ గమ్యము నేనే. గమ్యమైన భగవంతుడైన నేనే సాధకుల సహాయార్థము గురు రూపంలో వచ్చాను. గురువును ఆశ్రయించి నమ్మినచో భగవంతుని చేరినట్లే. ఏ మాత్రమైనను గురువుపై విశ్వాసము సడలినచో నీవు మధ్యలో మునిగిపోతావు. జాగ్రత్త. విశ్వాసమును చెదరనీయక గురువైన నన్ను గట్టిగా పట్టుకొనుము. నా గురుపాదము వదలకుము. పరీక్ష కొరకు వెదలింతును. ఎవడు పట్టు విడవడో వానిని గమ్యమునకు ఈ పాదమే చేర్చును. అష్టాదశ పీఠాలలో శ్రీ భ్రామరీ శక్తి పీఠం చాలా ప్రధానమైనది. ఏలననగా ఆమె నా మూల కారణ సద్యోమోక్షకరమైన తీవ్ర తేజోరూపము. ఈ రూపం వల్లనే శ్రీశైలము పునర్జన్మరాహిత్యకరమైన ముక్తిక్షేత్రమైనది. శ్రీశైల క్షేత్రమున నీవు సాధన చేసినచో త్వరగా ఫలించును. అందుచేతనే కాబోలు శ్రీ దత్తభగవానులు మమ్మనుగ్రహించి శ్రీ కాలభైరవ స్వరూపులైన శ్రీ దత్తభక్తులను నియోగించి మమ్ము శ్రీశైలం రప్పించి అనేక సాధనలు చేయించి అనుగ్రహించారు. స్వామి, ధన్యులము.